మీరు నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ కలవలేదు అంటున్నారు. అసలు నెయ్యి సరఫరా జరగలేదబ్బా. ఈ పామ్ ఆయిల్ లో కెర్నల్ ఆయిల్, అసిటిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్ కలిపి ఒక కల్తీ నెయ్యి కానీ నెయ్యిని సరఫరా చేశారు. 5 ఏళ్లలో 68 లక్షల కేజీలు, 250 కోట్ల స్కామ్, 20 కోట్ల లడ్లు. ఎంత పెద్ద మహాపాపం. తిరుమల లడ్డు అంటే కేవలం అది బడ్డీ కొట్లో దొరికే స్వీట్ కాదు, 100 కోట్ల హిందువుల ఆత్మ గౌరవం. అది పార్టీలకు అతీతంగా ఒక హిందూగా ఆలోచించండి. ఈరోజు మేము వైసీపీ మీద ఆరోపణలు చేయడానికి రాలా, ఆధారాలు చూపించడానికి వచ్చాం. వాళ్ళు తవ్విన ఒక అవినీతి పెద్ద బావిని ఒక చిన్న కర్చీఫ్ తో కప్పాలని చూస్తున్నారు. ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఇది పామ్ ఆయిల్. వాళ్ళు వాడాల్సింది ఇది, వాళ్ళు వాడింది ఇది. ఇది నెయ్యిలా కనిపించడానికి, నెయ్యిలా అనిపించడానికి, నెయ్యి వాసన రావడానికి అసిటిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్ అనే కెమికల్స్ కలిపినారు ఈ నెయ్యి ప్లేస్ లో. దీని ధర ఒక కేజీ 600 ఉంటుంది, 550 నుంచి 600 ఉంటుంది. దీని ధర కేవలం 90 నుంచి 110 ఉంటుంది. చూసారా ఎంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందో. స్కామ్ విషయం పక్కన పెడితే 2019 నుంచి 2020